అమెరికాలో విద్యార్థులు చదువుకోవాలనుకుంటే చదువుకుందాము అనుకుంటే వెళ్ళండి. చదువు కొందాము అనుకున్నా వెళ్ళండి. డబ్బులు పెట్టి చదువుకోవడం. చదువుకుందామంటే కుదరదు. ఎందుకంటే చదువుకునేటప్పుడు ఏదో పని చేసుకుని సంపాదించుకుని చేస్తాం. చదువు కొనేటప్పుడు ప్రాబ్లం లేదు. డబ్బులు పెట్టి కోట్లు పెట్టి కొంటాం, అక్కడ ఉంటాం, దర్జాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు చదువుకుందాం అనుకునే వాళ్ళకి అమెరికా కష్టం. తాజాగా మరిన్ని ఆంక్షలు పెరిగిపోతున్నాయి. దాన్ని ఏమంటారు, వీసాకి సంబంధించినటువంటిది ఆన్లైన్లో పేర్లు కొట్టుకుపోతున్నాయి, తీసేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూస్ లేవు. యూనివర్సిటీలు అక్కడ సంకనాకిపోతాయి. ఎందుకంటే అత్యధికంగా మన ఇండియా విద్యార్థులు, అందులో మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఉంటుంటారు. మన వాళ్ళకి ఇక్కడ మన పిల్లలు బతకడం కంటే కూడా అమెరికాలో చదువుకున్నారంటే గొప్ప. అట్లా చదువుకుని అక్కడే సెటిల్ అయిపోతాడు. అప్పుడు ఇక్కడ మన వాళ్ళకి మంచి అమ్మాయి దొరుకుతుంది. లేదా ఇక్కడ అమ్మాయిని అక్కడికి పంపిస్తే కనుక కట్టం లేకుండా ఎదురు కట్టం ఇచ్చే అబ్బాయిలు దొరుకుతారు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అందుకని అట్లాగే మనం పెంచుకుంటూ పోతున్నాం. పల్లె ప్రాంతాలు ఇది ఒక అలవాటు అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు చూస్తే అక్కడ సిచ్యుయేషన్ ఏంటయ్యా అంటే, చదువుకోవడానికి వెళ్తే చదువుకోవడమే చేయాలి, వేరేది ఏం చేసినా కుదరట్లేదు. అట్లాగే అక్కడ ఏదో ఒక వంక పెట్టి వెనక్కి పంపించేస్తున్నారు. చివరికి కోర్టులను అడ్డం పెట్టుకుని ఆపుకోవాల్సిన కరం పట్టింది. చివరికి మన బిడ్డల్ని విద్యార్థులుగా మంచి ఉద్యోగులుగా చేయాలనుకుందామా, ఖైదీలుగా దేశ బహిష్కృతులుగా చేద్దాం అనుకుంటామా? ఆలోచించుకుని విదేశీ విద్యకు పంపించాలా లేదా అన్నది డిసిషన్ తీసుకుంటే బెటర్.